వెళ్ళబోయే ముందు జీసస్ క్రైస్ట్ని సిలువ వేయడం చూసినప్పుడు హీ వాజ్ నైల్డ్ ఆన్ ద క్రాస్. సో దానికి సంబంధించి క్రూసిఫిక్షన్ సంబంధించి సైంటిఫికల్గా హిస్టారికల్గా కలెక్ట్ చేసిన డేటా బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని మాటలు షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. సో సిలువ జనరల్గా మీరు సిలువ పిక్చర్ ఎప్పుడు చూసినప్పుడు వేసినప్పుడు ఈ చేతికి వేసినట్టు ఉంటుంది, అరచేతి మధ్యలో. కానీ మన బాడీ వెయిట్ తీసుకోవాలంటే సిలువ వేసినప్పుడు మేకు చేతిలో కొట్టినప్పుడు అది ఉండదు, ఫ్లెష్ విల్ టేర్. సో మోస్ట్ ప్రాబబ్లీ మణికట్టు బ్రిస్ట్ మధ్యలో వేసి ఉంటారు. సో ఈ రెండు బోన్స్ మధ్యలో వేసి ఉంటారు. సో ప్రాఫెసీ పాత నిబంధనలు ఉన్నట్టు ఆయన ఎముకలలో ఏదినో విరగబడలేదు, సో మధ్యలో వేస్తారు. సో ఫుట్ దగ్గరకు వచ్చినప్పుడు, కాళ్ళ దగ్గర వచ్చినప్పుడు పాదాల మీద కాకుండా యాంకిల్, సో చీల మండలం అంటారు తెలుగులో, సో అక్కడ వేసి ఉంటారు. సో అక్కడ వేస్తే ఏంటంటే మన బాడీ వెయిట్ మొత్తం తీసుకుంటుంది. సో పాస్టర్ గారు చెప్పినట్టు, సో క్రాస్ మీద ఇట్ డిలేస్ ద డెత్. సో ఇట్స్ లాట్ ఆఫ్ సఫరింగ్ హూ ఎవర్ ఇస్ క్రూసిఫైడ్ దే విల్ గో త్రూ. సో ఫైనల్గా మరి డెత్ ఎలా వస్తుంది అంటే ఇట్ కమ్స్ త్రూ సఫకేషన్. ఊపిరి ఆడక చనిపోతారు చివరికి. ఊపిరి ఆడక ఎలా చనిపోతారు అంటే సిలువ వేసినప్పుడు ఒక రకంగా గోడ కుర్చీ వేసినట్టే ఉంటుంది, కాకపోతే మన బాడీ వెయిట్ అంతా మన చేతుల మీద కాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళు ఊపిరి పీల్చుకునేటప్పుడు కింద ఉన్నప్పుడు పీల్చుకోగలుగుతారు, ఊపిరి వదలాలి అంటే పైకి లెగాలన్నమాట. సో కింద ఉన్నప్పుడు వెయిట్ అంతా చేతుల మీద ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. సో ఊపిరి వదలాలి అంటే పైకి లేస్తారు, పైకి లేసినప్పుడు వెయిట్ అంతా కాళ్ళ మీద ఉంటుంది. సో ఈ పుషింగ్ స్లంపింగ్ పైకి కిందకి సిలువ మీద ఉన్నంతగా సేపు నడుస్తూనే ఉంటుంది. సో చివరికి వాళ్ళు ఊపిరి పీల్చుకోలేకుండా అలసిపోయినప్పుడు చనిపోతారు. సో మనం బైబిల్లో చూస్తే కూడా కొత్త నిబంధనలో 4 సువార్తల్లో చూస్తే చివరికి 3 o'clock అయిపోతే ఇంకా సబాత్ డే స్టార్ట్ అవుతుంది, పాస్ ఓవర్. సో వాళ్ళు చంపాలంటే ఇద్దరు దొంగలు కాలు వెర కొడతారు. ఎందుకు కాలు వెర కొడతారంటే వాళ్ళు ఊపిరి తీసుకోకుండా పైకి రాలేకుండా. యేసు ప్రభు ఆల్రెడీ చనిపోయాడంటే ఆయన పైకి రావట్లేదని మోస్ట్లీ చూసుంటారు, కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నారంటే యూజువల్గా ఈ రోమన్ ఎంపైర్లో ఈ క్రూసిఫిక్షన్, సిలువ మరణం వాళ్ళు అప్పచెప్పినప్పుడు, ఆ డెత్ సెంటెన్స్, క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు సెంచురియన్కి ఇస్తారు ఆ బాధ్యత ఇంప్లిమెంట్ చేయడానికి. తెలుగులో శతాధిపతి అని ఉంటుంది. సో అతని కింద 100 మంది సోల్జర్స్ ఉంటారు. సో అతని బాధ్యత ఏంటంటే అప్పగించినప్పుడు ఎవరైతే శిలువ మరణం పొందుతున్నారో వాళ్ళు చనిపోవాలి, చనిపోకపోతే ఇతని ప్రాణం మీదకి వస్తుంది. సో అందుకే వాళ్ళు అన్ని రకాలుగా చెక్ చేసుకొని కానీ అక్కడి నుంచి వెళ్ళరు. సో నేను ఇందాక చెప్పినట్టు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ డూయింగ్ దిస్ క్రూసిఫిక్షన్. ఓకే, సో 5వ మాటలోకి వెళ్తాము. యోహాను సువార్త, జాన్ 19వ అధ్యాయం 28 నుంచి 30. జాన్ 19:28-30. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పిక కొనుచున్నానెను. లేటర్ నోయింగ్ దట్ ఎవ్రీథింగ్ had now been finished and so that scripture will be fulfilled, Jesus said, I am thirsty. ఇందాక పాస్టర్మ గారు కూడా చెప్పినట్టు 3వ మాట, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ మానవుడు. హీ వాజ్ 100% హ్యూమన్, 100% గాడ్ అట్ ద సేమ్ టైం. యేసు ప్రభు తర్వాత ఎర్లీ చర్చ్ టైమింగ్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేది, ఆయన సంపూర్ణ మానవుడా కాదా, అప్పుడప్పుడు దేవుడిలాగా ఉండి అప్పుడప్పుడు మనిషిలా ఉన్నాడా అంటే ఆయన లేడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణ మానవుడిగా మన బలహీనతలు, మనకు ఉండాల్సిన భూమి మీద ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్ని అనుగుణంగానే ఆయన ఉన్నాడు. సో ఇది చెప్పేది మనకి యేసు ప్రభు బిరుదుల్లో మనం చూస్తే ఒకనొక బిరుదు ఏంటంటే సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. అట్లానే సన్ ఆఫ్ గాడ్, దేవకుమారుడు. సో సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఇట్ సిగ్నిఫైస్ how much human he is. It shows he is 100% human. సో కాబట్టి నేను దప్పిక కొని ఉన్నాను అంటే
మానవులైన మనము అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఏవైతే మనకి అవసరతలు ఉంటాయో ఆ అవసరత ద్వారా ఆయన వెళ్తున్నాడు. అయినప్పటికీ ఆయన పాపం చేయలేదు మనకు తెలుసు. ఆయన ఎప్పుడు తిన్నాడు తాగాడు, దీని ముందు చూస్తే ముందు జరిగిన లాస్ట్ సప్పర్, సో శిష్యులతోటి బల్ల పంచుకున్నప్పుడు ఆ టైంలో మేబీ ద్రాక్షరసం తాగి ఉంటాడు ముందు రోజులో. సో అప్పటి నుంచి గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ నుంచి తీసుకెళ్తారు. రాత్రి కూడా మోస్ట్లీ నిద్రపోయి ఉన్నాడు ఆయన. సో అప్పటి నుంచి ఏమీ తినలేదు తాగలేదు. సో అప్పుడు దప్పిపోనుకున్నాను. దీనికి ఆయన 100% హ్యూమన్ అని మనం అర్థం చేసుకోవాలని తలంచుతున్నాను. ఇక్కడ ఇంకొక వర్స్ కోట్ చేయాలనుకుంటున్నాను. హెబ్రూస్, పౌలు రాసిన హెబ్రీ పత్రిక 2:17, హెబ్రూస్ 2:17. చదవండి. ప్రజల పాపములకు పరిహారం కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫర్ దిస్ రీజన్ హీ హ్యాడ్ టు బి మేడ్ లైక్ దెమ్, ఫుల్లీ హ్యూమన్ ఇన్ ఎవ్రీ వే. ఫుల్లీ హ్యూమన్ ఇన్ ఎవ్రీ వే. సో ఆయన 100% హ్యూమన్ లాగా ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు, కానీ అట్ ద సేమ్ టైం హీఈస్ 100% గాడ్. ఇక్కడ నేను ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలని తలుస్తున్నాను. సో క్రాస్, CROSS స్పెల్లింగ్లోకి వెళ్తే, సో ఈ చివర ఎస్, సో ఇక్కడ మనం చూస్తే 2 ఎస్లు ఉంటాయి. ఎస్. దిస్ సిగ్నిఫైస్, ఇన్ ఏ వే యూ కెన్ సే ఇట్ సిగ్నిఫైస్ సబ్స్టిట్యూషన్. సో మన కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. సో మనం ఉండవలసిన ప్లేస్ ఆయన తీసుకున్నాడు. సో ఆయన మొట్టమొదటిగా ఎవరు ప్లేస్ తీసుకున్నారని చూస్తే, యాక్చువల్గా ఈ శిలువ మరణం ఇవన్నీ శిక్ష ఎవరికి రావాలి అంటే బరబ్బాకి రావాలి. బరబ్బాస్ ప్లేస్ ఆయన వదిలేసి ఈయనకి ఇచ్చారు. సో ఫస్ట్ సబ్స్టిట్యూషన్ యేసుప్రభు చేసింది బరబ్బా ప్లేస్ తీసుకున్నాడు. శిలువ మీద ఎక్కి అన్ని మన పాపాలను తీసుకున్న మనందరి ప్లేస్ తీసుకున్నాడు. సో ఈ సబ్స్టిట్యూషన్, సో మన కొరకు ఆయన ప్లేస్ తీసుకున్నాడు. సో ఇది ఇట్స్ నాట్ ఎ సింగిల్ సబ్స్టిట్యూషన్, మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ డబుల్ సబ్స్టిట్యూషన్. సో మన పాపాలు ఆయన తీసుకున్నాడు, మన కొరకు చనిపోయాడు. మనం అనుభవలసిన నరకయాతన, నరకంలోకి వెళ్ళవలసిన అవన్నీ ఆయన తీసుకొని, అది నాట్ వన్ వే. మన పాపాలన్నీ ఆయన మీద వేసేస్తే అది అయిపోదు. అవన్నీ ఆయనకి ఇచ్చి మనం ఆయన నుంచి నీతి, రైచియస్నెస్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. Romans 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నామని మీరు ఎరుగరా? థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో చూస్తే who were baptized into Jesus Christ were baptized into his death. సో మనమందరం క్రైస్తవులైన మనము బాప్తిసం తీసుకుంటాం మనం అందరం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం బాప్తిజం తీసుకుంటున్నాం, వీఆర్ గెటింగ్ బ్యాప్టైజ్డ్ అంటే యాక్చువల్గా ఆయన మరణంలోకి మనం బాప్తిజం తీసుకుంటున్నామని ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్లియర్గా చెప్తున్నాడు. అంతేకాదు, సో మనం ఈ రోమన్ 6 చాప్టర్లో చదివితే, మీకు టైం దొరికినప్పుడు మీరు చదవండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ శిలువ మరణం గురించి మనం ఎట్లా ఉండాలి అవన్నీ చెప్తుంది. సో వాటి గురించి చదువుతా మనము 6:18 వస్తే, రోమన్ 6:18. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రము. సో శిలువ మరణం పొందముందు, దేవుడి మరణంలో బాప్తిసం పొందముందు మనము పాపమునకు బానిసలమై ఉన్నాము. ఎప్పుడైతే యేసుప్రభు మన కొరకు శిలువ అనుభవించాడో ఆ తర్వాత మనము కూడా, సో మన ప్లేస్ తీసుకున్నాడు, కానీ సో బేసిక్గా మనం కూడా ఆయనతో పాటు అక్కడ శిలువ మరణం పొందాము. ఆ తర్వాత ఆయన బలి చేయబడ్డాడు. సో ఆయనతో పాటు మనం కూడా పూడ్చిపెట్టబడ్డాము. ఆ తర్వాత మనం కూడా పునరుద్ధానం అయ్యాము. యూఆర్ రిజరెక్టెడ్ అలాంగ్ విత్ హిమ్. సో మనం అర్థం చేసుకోవాల్సిన, యేసుప్రభు శిలువ పొందినప్పుడు మనం కూడా ఆయనతో పాటు అక్కడ ఉన్నాము. అందుకే ఆయన మన ప్లేస్ తీసుకున్నాడు అక్కడ. సో మనం లేకుండా మన ప్లేస్ తీసుకోవడానికి కుదరదు కదా. తీసుకున్నప్పుడు ఆయన మన పాపాలు తీసుకున్నప్పుడు మనం ఆయన నీతి, రైచియస్నెస్ తీసుకోవాలి.
ఇంగ్లీష్లో చూస్తే యూ హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు రైచియస్నెస్. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకెక్కువ చదవను నేను. సో మీరు 1 పేతురు 2:24 ఇందాక చదివిందే 1 పేతురు 1 Peter 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం నందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందిరి. థ్యాంక్ యూ. సో ఇంగ్లీష్లో చూస్తే మనం సో దట్ వీ మైట్ డై టు ద సిన్స్ అండ్ లివ్ ఫర్ రైచియస్నెస్. సో మనము పాపముల మూలంగా మరణిస్తాము, నీతి మూలంగా జీవిస్తాము. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా యేసు ప్రభుతో పాటు శిలువ మరణం పొందాము, అక్కడ ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే రోమా సోల్జర్స్ లాగా ఉన్నామా, సైనికుల్లాగా ఉన్నామా, లేదా మంచి దొంగలా ఉన్నామా, చెడు దొంగలా ఉన్నామా, అక్కడ ఉన్న ప్రధాన యాజకుల్లాగా ఉన్నామా, ఎట్లా ఉన్నాము అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం అక్కడ ఉన్నాము, ఆయన మన పాపాలు ఆయన తీసుకున్నాడు ఆయన మీదకి, కానీ దానికి బదులుగా మనం ఏం చేస్తున్నాము అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఆయన నీతి రైచియస్నెస్ మనం తీసుకుంటున్నామా లేదా అన్నది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.